నాది 32 మంత్స్ బ్యాక్ చేసుకున్నాం మనం. చేసుకుంటే మధ్యన కొంచెం డిలే అయింది. అంటే మన డిలే ఏం లేదు, అక్కడ ఎన్డీడీ వాళ్ళే కొంచెం అటు ఇటు చేసి కొంచెం డిలే అయింది. దాన్ని మనం చూసి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాము. అది మొత్తం ఆన్లైన్ సిస్టమే ఉంటుంది కంప్లీట్గా. ఆన్లైన్లోనే చేయాలి. ఎవరికి మధ్యవర్తులు ఏమి ఉండరు, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు, అంత ఆన్లైన్లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు షెడ్స్ 200 బర్రెలు పట్టే షెడ్లు 2 ఉండాలి, ఒకటి గోదాం ఉండాలి. అక్కడ మీ గోదాం కనిపిస్తుంది, అక్కడ గోదాం ఉంటుంది. మొత్తం కలిసి 24,000 ఉండాలి. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక ఫార్మర్ ఎన్డీడీబీ స్కీమ్ ద్వారా కూడా డైరీ ఫామ్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. సో ప్రస్తుతానికి ఇది 50 గేదెలతో అయితే నడుస్తుంది. సో రీసెంట్గా స్టార్ట్ చేసుకున్నారు. సో ఎన్డీడీబీ స్కీమ్ ప్రస్తుతం ఎట్లా ఉంటుంది, అసలు ఈ ఫీల్డ్లో ఎందుకు రావాల్సి వచ్చింది, దీనికంటే ముందు ఏం చేస్తున్నారు, అసలు ప్రస్తుతం డైరీ ఫామ్ రంగం అంతా కూడా అంత ఉత్సాహం కనిపిస్తలేదు కాబట్టి సో దీంట్లో ఎట్లా సస్టైన్ కాగలుగుతారు, ఇట్లాంటి విషయాలు తన్నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దీన్ని నిర్వహిస్తున్నటువంటి ఫార్మర్ ఉపేంద్ర రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి కుండ్లగూడెం గ్రామం, చౌటుపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ ఫామ్ అయితే లొకేట్ అయింది. సో వారితో మాట్లాడదాం సార్. సో ఎప్పటి నుంచి మీరు ఈ స్కీమ్ గురించి తెలుసుకున్నారు, అంటే ఆ తర్వాత మీరు స్కీమ్ గురించి ఎట్లా అప్లై చేసుకున్నారు, అసలు బేసిక్గా మీకు ఎందుకు డైరీ ఫామ్ పెట్టాలని ఆలోచన వచ్చింది? డైరీ ఫామ్ అంటే చిన్నప్పటి నుంచి మనకు ఉన్నాయి బర్రెలు, చిన్నప్పటి నుంచి కూడా పెట్టుకోవాలని చెప్పి ఉత్సాహం ఉండే, దానికి పెట్టుకున్నాం. ఎన్డీడీబీ స్కీమ్, దానికి మనకు ప్రోత్సాహకరంగా ఎన్డీడీబీ స్కీమ్ కూడా వచ్చింది. దాన్ని మనం చూసి ఆన్లైన్లో అప్లై చేసుకున్నాము. అది మొత్తం ఆన్లైన్ సిస్టమే ఉంటుంది కంప్లీట్గా. ఆన్లైన్లోనే చేయాలి. ఎవరికి మధ్యవర్తులు ఏమి ఉండరు, ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు, అంత ఆన్లైన్లో ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ స్కీమ్ ఆపేసారు. ఇప్పుడు వచ్చిన కాడికి 125 మెంబర్స్కి వచ్చింది మన ఇండియా లెవెల్లో. మన తెలంగాణలో 12 మెంబర్స్కి వచ్చింది. ఇది స్కీమ్ అంతా ఆన్లైన్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ, మన పేపర్స్ అన్న 5 acres ల్యాండ్ ఉండాలి. ఎలిజిబిలిటీ అయితే మనకు అంత ఓకే, పేపర్ అంతా ఓకే ఉంటే మనకు వాళ్ళు లెటర్ పంపిస్తారు. లెటర్ పంపించిన తర్వాత మేజర్గా బ్యాంకు ఉంటుంది. దీంట్లో మేజర్ బ్యాంకు వాళ్ళ పాత్ర ఉంటుంది. బ్యాంకు వాళ్ళు ఓకే అయితేనే మనం ముందుకు పోగలుగుతాం. బ్యాంకు వాళ్ళు ఏంటంటే అర్బన్ ప్రాపర్టీ అడుగుతారు కంపల్సరీ. ఇది మేజర్గా ఎట్లుంటుంది అంటే 4 కోట్ల ప్రాజెక్ట్ ఇది. 1,60,00,000 బ్యాంక్ ఇవ్వాలి, 40 లక్షలు మనం కాంట్రిబ్యూషన్ పెట్టుకోవాలి. 2 crores సబ్సిడీ ఎన్డీడీబీ వాళ్ళు ఇస్తారు. అట్లా ఉంటుంది కాబట్టి 1,60,00,000 బ్యాంకు ఇవ్వడానికి మనకు మేజర్గా మనకు అర్బన్ ప్రాపర్టీ కంపల్సరీ, ఇల్లు కానీ లేకపోతే హెచ్ఎండి ప్లాట్ కానీ కంపల్సరీ మార్గేజ్ అడుగుతాడు. ప్లస్ ఎకరం నాలా చేయాల్సి వస్తుంది. మనకున్న అగ్రికల్చర్లో ఎకరం నాలా చేయాలి. నాలా చేపిస్తే దాన్ని బట్టి మనం ముందుకు పోతే బ్యాంక్ వాళ్ళు అన్ని ప్రాసెస్ ఓకే ఉండి మన ఈ బ్యాంక్ నుంచి అన్ని శాంక్షన్ లెటర్ అని పంపిస్తే వాళ్ళు స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని లైవ్ లొకేషన్ ఫొటోస్ ఉంటాయి, అవన్నీ ఫస్ట్ లైవ్లో పెట్టాలి. అది మనం ఉన్న దగ్గర వచ్చి ఫస్ట్ ఓల్డ్ ఫార్మర్ అయితే ఇవ్వరు. న్యూగా అంటే ఓల్డ్ ఫార్మర్ అంటే మన కొత్తగా కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. పాత షెడ్లకు ఇవ్వరు, దీనికోసం షెడ్కి కన్స్ట్రక్షన్ చేయాల్సి వస్తుంది. పాత షెడ్లకు ఇవ్వరు. వాళ్ళు వచ్చి అన్ని చూసుకొని అంత ఓకే, సాటిస్ఫాక్షన్ రోడ్డు కానీ ఇవన్నీ వాటర్ కానీ అన్ని చూసుకొని ఓకే అనుకుని వాళ్ళు పంపించారు అనుకో, వాళ్ళు మనకు ఫైనల్గా ఒక రిపోర్ట్ పంపిస్తారు. అది మనం అగ్రిమెంట్ చేసి పంపిస్తే అప్పుడు ఓకే, బ్యాంక్ వాళ్ళు 25 lakhs, వాళ్ళకు 25 lakhs రిలీజ్ చేస్తుంటారు. ఎవ్రీ ఫస్ట్ 25 ఇస్తారు. తర్వాత అవి కంప్లీట్ చేసి మనం బిల్స్ అని సబ్మిట్ చేసిన కొద్దీ 25 మొత్తం 8 times వస్తాయి ఇవి డబ్బులు. మొత్తం టోటల్గా 8 times వస్తాయి. 4 కోట్లు 8 times. 25 బ్యాంక్కి, 25 సబ్సిడీ ఎన్డీడీబీ బోర్డు నుంచి వస్తాయి. సబ్సిడీ ఉంటుంది. సో మీకు అలా 10% మనం కాంట్రిబ్యూషన్ యాడ్ చేసుకుంటుండాలి. అది. సో అయితే మీరు ఇప్పుడు స్కీమ్ లేదన్నారు కదా, మీరు 2 రోజుల క్రితం అప్లై చేసుకున్నారు? నాది చాలా రోజులు పట్టిందన్నా. నాది 32 months బ్యాక్ చేసుకున్నాం మనం. చేసుకుంటే మధ్యన కొంచెం డిలే అయింది. అంటే మన డిలే ఏం లేదు, అక్కడ ఎన్డీడీ వాళ్ళే కొంచెం అటు ఇటు చేసి కొంచెం డిలే అయింది. మనకు అప్లై చేసిన తర్వాత 32 నెలల తర్వాత వచ్చింది. మనకు 32 నెలల తర్వాత వచ్చింది. 32 నెలల తర్వాత మనకు వాళ్ళు లెటర్ పంపిస్తే, అప్రూవల్ లెటర్ పంపిస్తే దాన్ని మనం తీసుకుపోయి బ్యాంకులో దాన్ని ప్రాసెస్ అంతా చేసుకొని శాంక్షన్ లెటర్ బ్యాంక్ వాళ్ళు ఇస్తే మళ్ళీ శాంక్షన్లో అప్లోడ్ చేసి ఇవన్నీ ఇంత ప్రాసెస్ జరిగింది. అది జరిగింది. సో దీనికి అందరికీ కలిపి 32 నెలల టైం పట్టింది. 32 months టైం పట్టింది. షెడ్ వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు డిసెంబర్లో ఫైనల్గా మనకు వచ్చేసింది. అక్కడి నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. డిసెంబర్ నుంచి మనకు టోటల్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని ఫిబ్రవరిలో కంప్లీట్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాం మనం. ఏప్రిల్ మే వరకు కంప్లీట్ అయింది. మేలో బఫెలో తెచ్చుకున్నాం మనం. ప్రస్తుతానికి ఎన్ని బఫెలోస్ ఉన్నాయి దీంట్లో? ప్రస్తుతానికి 50 తెచ్చుకున్నాము. ఇది మొత్తం 200 పెట్టాలి దీంట్లో కంప్లీట్గా. సైకిలింగ్ పెట్టుకుందామని ఎవ్రీ 4 months ఒక 50 ఒక బ్యాచ్ పెట్టుకుందామని అట్లా ఆలోచన చేస్తున్నాం. ఎవరి తోటి ఇయర్ ఒకటే విధంగా మిల్క్ ఇవ్వాలని చెప్పి, ఎవరికి పోసినా కంటిన్యూగా మిల్క్ ఉంటేనే ఎవరైనా తీసుకుంటే మనకు కూడా రేట్ అలా వస్తుందని చెప్పి ఆలోచనతో అట్లా ప్లాన్ చేసుకుంటున్నాం. సో అయితే మీరు దీంట్లో ఈ స్కీమ్లో భాగంగా కూడా షెడ్లు ఏర్పాటు కొత్తగా చేసుకోవాల్సి వస్తుంది కదా. సో ఒక్కొక్క షెడ్ ఎంత విస్తీర్ణంతో అయితే
జనరల్గా దీనికి ఏమైనా మన పారామీటర్స్ వల్ల పారామీటర్స్ ఉంటుంది దీనికి. మొత్తం 24,000 ఎస్ఎఫ్టీ ఉండాలి వీళ్ళకి, వాళ్ళ లెక్కలో 2 షెడ్స్ 200 బర్రెలు పట్టే షెడ్లు 2 ఉండాలి, ఒకటి గోదాం ఉండాలి. అక్కడ మీకు గోదాం కనిపిస్తుంది, అక్కడ గోదాం ఉంటుంది. మొత్తం కలిసి 24,000 ఉండాలి. కానీ నాకు అవసరం ఉండి కొంచెం ఎక్కువ నాకు గోదాం మనం ఎండుకుట్టిగా సప్లై మనం సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఆలోచన స్టోర్ చేసుకోవడం కోసం కొంచెం పెద్దగా ఎక్కువ వేసుకున్నాం. మనకు 29,000 ఎస్ఎఫ్టీ వేసుకోవాల్సి వచ్చింది. 3 కలిపి మొత్తం వాళ్ళకి 24 ఉండాలి, మనం 25 వేసుకున్నాం, 29 వేసుకున్నాం. 29 సో ఇప్పుడు ఒక్కొక్క షెడ్ ఒక్కొక్కటి 100 కెపాసిటీ ఉండేటట్టు కట్టుకున్నాం. అవునండి. సో మధ్యలో కొంత స్పేస్ కూడా వెళ్ళిపోయింది. సో దీన్ని డైమెన్షన్స్ ఎట్లా ఉంటాయి? డైమెన్షన్స్ ఒక ఈ బర్రెలు మన నిలబడ్డ షెడ్ వచ్చేసి వెడల్పు వచ్చి 36, లోతు వచ్చి 210లో తీసుకున్నాము. ఇది బర్రెలు నిలబడేది అది వచ్చేసి 11.5 ఫీట్లు ఉంటుంది. 11.5 ఫీట్లు ఉంటుంది. ఆ మోరి 1 ఫీట్ ఉంటుంది. ఇది గాఢం వచ్చి 2 ఫీట్లు. మనం నిలబడే మధ్యన ప్లేస్ దాన వేయడానికి ఇది ఒక 8 ఫీట్స్ ఉంటుంది. ఇది ఒక 2 ఫీట్స్ ఉంటుంది. మళ్ళీ సేమ్ అంతే ఉంటుంది. 2 షెడ్లు అట్లే ఉంటాయి. గోదాం వచ్చేసి 40/210. 40/210 టోటల్ మొత్తం రేకులతో మొత్తం కవర్ చేసి షట్టర్లు ఎక్కించేసి కంప్లీట్గా దాన్ని చేసేసి. సో దీనికి అంతా ఎంత ఖర్చు అయింది మీకు షెడ్కి ఇప్పుడు అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ అంతా? ఇప్పుడున్న వరకు సుమారుగా 90 పైన అయింది. 95 lakhs 95 lakhs వరకు అయింది టోటల్గా. సో మేజర్ పార్ట్ ఇది. ఇది ఆ తర్వాత నెక్స్ట్ బఫెలోస్ ఉంటుంది. సో దీంట్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఇచ్చారు మీరు షెడ్లో? జనరల్గా చూస్తే ఇక్కడ వాటర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది ఎక్కడ లేకుండా. సో దాని గురించి చెప్పండి. ఆ వాటర్ మీరు చూసారు, మీ వీడియోలో కూడా అవపడుతుందండి. మనం మొత్తం అది ఆటోమేటిక్ వాటర్ సెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ట్యాంకుల నుంచి వచ్చేసి 4 ఏ లైన్కి ఆ లైన్ ఒకటి పెద్దది కంట్రోలర్ ఉంటుంది. ఆ కంట్రోలర్ నుంచి కంట్రోలర్ మొత్తం ఆపరేటింగ్ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఒక లెవెల్లో వాటర్ వస్తాయి. ఎన్ని తాగుతా అన్ని నీళ్ళు అక్కడ ఫ్రెష్ అయిపోయి బాల్ ఫ్రెష్ అయ్యి అక్కడ ఎన్ని నీళ్ళు మళ్ళీ ఒకటే లెవెల్లో ఫిల్ అయిపోయి ఎప్పుడు ఒకటే లెవెల్లో ఉంటాయి. కాబట్టి ట్యాంకులో నీళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడు 24 hours ఒకటే లెవెల్లో నీళ్ళు ఉంటాయి. దాన్ని ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలంటే కింద వాల్ ఉంటుంది. వాల్ ఓపెన్ చేసుకోవాలి. పైన మనకు అది కూడా కంట్రోలర్ దాంట్లోకి వచ్చే దాంట్లో అది ఆఫ్ చేసుకుని ఇది ఆన్ చేసేసినాం అనుకోండి, మొత్తం క్లీన్ చేసుకుని 2-3 days ఒకసారి మొత్తం వీలైతే 2 days ఒకసారి అట్లా క్లీన్ చేసుకుంటే కూడా బాగుంటుంది. మొత్తం క్లీన్ చేసుకుంటే అది ఎప్పుడు 24 hours అవైలబుల్ ఉంటుంది. వాటర్ ఫెసిలిటీ మాత్రం బాగుంది. ఇది నేను కర్నూలులో చూశానండి, వల్లేశ్వర రెడ్డి దగ్గర ప్లస్ మనోజ్ రెడ్డి అని చెవేళ్ళ దగ్గర బాగా తిరిగానండి. బాగా రీసెర్చ్ చేశాను నేను. అంటే మనకు డిసెంబర్లో వచ్చిన తర్వాత ఒక 2 months మొత్తం తిరుగుడే చూశాను. ప్రతి ఒక్క దగ్గర తిరిగి అన్ని ఏడ బాగుంటుంది అని చూసి ఆలోచన చేసి ఇట్లా అన్ని ప్లాన్ చేసుకుని పెట్టాము. ఇది వల్లేశ్వర రెడ్డి దగ్గర ఇది ఉంది. ఇది లాతూర్ వాళ్ళు చేశారు, మనకు మహారాష్ట్ర లాతూర్ వాళ్ళు చేశారు. ఇది జిఏ మెటీరియల్ ఇది జంగురాదు, అది రాదు అని చెప్పి రాదు. అది బర్రె కాలు పెట్టినా కూడా అది ఏం కాదు, స్టాండర్డ్ ఉంటుంది, బాగుంటుంది. ఒక బకెట్ వచ్చేసి 4,300 లెక్క మనకు పడ్డది. అది మొత్తం ఎన్ని 200 ఉన్నాయి? 200 ఉండవు, 104 ఉంటాయి. అంటే రెండింటి కలిపి ఒకటి ఉంటుంది. 2 బర్రెల మధ్యన ఒకటి ఉంటుంది, అది సరిపోతుంది. అది 104 పెట్టేసాం. 104 గాను మనకు మొత్తం 4,50,000 అయింది టోటల్ గా. మొత్తం వాళ్ళ సెటప్ వాళ్ళు సెట్ చేసి పోయారు. మనకి ఏం సంబంధం లేదు. కంప్లీట్ గా 4 days ఇక్కడ ఉండి మన లేబర్ రూమ్స్ ఇక్కడ ఉన్నాయి. మనకు లేబర్ రూమ్స్ కూడా చూసుకోవచ్చు. లేబర్ రూమ్స్ లో ఉండి వాళ్ళే చేసేసి పోయారు. ఓకే, అయితే దీంట్లో ఒక్కొక్క బర్రెకి ఎంత స్పేస్ అకామిడేట్ చేస్తుంది? ఒక్కొక్క బర్రెకు 4 ఫీట్లు చేసామండి. 4 ఫీట్లు బై 4 ఫీట్లు మీరు చూసి కూడా అర్థమవుతుంది. మొత్తం ఈ లెంత్ 210 ఫీట్లలో 50 బర్రెలు సెట్ చేసాం మనం. 210 ఫీట్లు 50 చేసాం. సో దీంట్లో అంటే ఈ డిజైన్ మీరు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే మీ ఓన్ గానే సొంతంగా? ఇదంతా నా ఓన్ అయినా. ఈ వాటర్ మాత్రం చేవేళ్ళ ప్లస్ మనోజ్ రెడ్డి, కలేశ్వర్ రెడ్డి కర్నూలులో చూసి వాటర్ చూశాను. అంటే వాళ్ళ దగ్గర కొంచెం వేరే సిమెంట్తో ఉన్నాయి. మనం ఇది కొంచెం వేరే సెర్చ్ చేసి ఇది జిఏది పెట్టాలి, ఇది ఎన్నడుకున్నా ఖరాబ్ కాదని చెప్పి ఇది మన ఓన్గా చేసుకున్నాం. ఈ గాడలు ఇదంతా ప్లాన్ అయితే మొత్తం కంప్లీట్గా నాదే. అక్కడ హెడ్ రూమ్ ఉంటుంది, పైన నైరుతుముల పైన ఆ రూమ్ ఉంటుంది, ట్యాంక్ అక్కడ ఉంటుంది. అంతా నా ప్లాన్. కింద సంప్ ఉంటుంది, మన వేస్ట్ వాటర్ అంతా పోయి ఒక సంప్లో పోతుంది. అక్కడ నుంచి ఒక మడ్ మోటర్ వేసి మొత్తం కొట్టేస్తాం. అట్లా ఉంటుంది, అట్లా ప్లాన్ చేస్తాం. సో దీనికి మేజర్ ఎట్లా గడ్డి అవసరం అయితే బాగుంటుంది. సో ఎట్లాంటి గడ్డి రకాలు మీరు ప్రస్తుతానికి వేసుకున్నారు, లేకపోతే దీనికి ఫాడర్గా ఏమి ఇస్తున్నారు? ప్రజెంట్ అయితే నాకు మొత్తం 13 acres ఉందండి. 13 acres లో మొత్తం సూపర్ నేపర్ పెట్టాను. కొంచెం గడ్డి జొన్న అంటారు చూడండి, గడ్డి జొన్న కూడా కొంత నాటుకున్నాము. సూపర్ నేపర్ కంప్లీట్ సూపర్ నేపర్ ఇదివరకు వరి వేసేది. ఇన్ని బర్రెలు అంటే వరి వేయడానికి సాధ్యపడదు. ఇక మొత్తం సూపర్ నేపరే పెట్టుకున్నాము. ప్రజెంట్ అయితే ఇంకొంత చొప్ప కుట్టి కొంచెం తెప్పించుకున్నాము. మేజర్గా ఏంటంటే మనం బర్రెలు తొందరగా సెట్, ఇప్పుడు మనకు వచ్చి 1 month అవుతుంది. 1 monthలో కొంచెం సెట్ అయినాయి అంటే దానికి ముఖ్య కారణం గోధుమ కుట్టితో అక్కడ వేదింటాయి కాబట్టి ఇక్కడ అవే మనం పెట్టడం వల్ల బర్రెలు కొంచెం డిస్టర్బ్ కాకుండా మనకు
వాతావరణంతో అవే వాతావరణంతో మంచిగా సెట్ అయినాయి. గోధుమ గుడ్డ ఒకటి పెట్టుకున్నాం, వరిగడ్డి ఉంది, సొప్ప ఒకటి ఉంది, ప్లస్ సూపర్ నేపేరు గడ్డి జొన్న అవన్నీ కామన్ ఉన్నాయి. ఇక దాన అవన్నీ అనుకో దానా కూడా కామన్గా దానా కామన్. పచ్చి చెక్క వాడతాం, కంది చున్ని వాడతాం, మొక్కజొన్న పిండి ఈ మనకు రైస్ మిల్ దగ్గర ఉన్నాయి ఇక్కడ. ఆ తౌడు కూడా ఒక 1/2 kg తౌడు కూడా వాడుతున్నాం. తౌడు కూడా దొరుకుతుంది మనకు. ఒక్కొక్క యానిమల్కి ఎంత ఇస్తారు ఫీడ్? ఒక్కొక్క యానిమల్కి 3.5 kg ఇస్తున్నాం ప్రజెంట్. 2 లీటర్కు 1 kg లెక్క ఆ క్యాలిక్యులేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు దాదాపు 50 వరకు తెచ్చుకోరు కదా. సో ఎక్కడి నుంచి తెచ్చుకోరు ఇవి? ఈ మొత్తం హర్యానాలో ఎక్కడి నుంచి తెచ్చుకోరు? హర్యానా కర్నాల్ పండిట్ డైరీ వాళ్ళు మనకు అనిబాయ్ అని చెప్పి మనం ఒకసారి వెళ్ళొచ్చాను. తర్వాత మనకు ఫోన్లో చేసి పంపించాడు, గ్యారంటీ మీద ఇక్కడికి డెలివరీతో పంపించాను. ఎంత ఇక్కడికి వచ్చే వరకు ఒక్కొక్క యావరేజ్ 1,50,000 పడ్డది ఒకటి ఇక్కడ డెలివరీ విత్ డెలివరీ. వాళ్ళ మనసులో వచ్చి ఇక్కడ 1 రోజులు ఉండి సెట్ చేయించి వెళ్ళారు. ఒక్కొక్కటి ఎంత ఇస్తుంది పాలు ఇప్పుడు మీకు? ప్రజెంట్ అయితే యావరేజ్లో అయితే 11 వరకు ఇస్తున్నాను, 2 పూటలు కలిపి 5.5 అయితే వస్తున్నాయి ఒక పూట. అంటే సఫిషియంట్ మీరు అంతా అక్కడ ఇస్తున్న కమిట్మెంట్ అంతే ఉందా? ఇంకా తగ్గింది కొంచెం. ఏం దగ్గర 6 అన్నాడు, వస్తాయేమో ఇప్పుడిప్పుడే కదా, 1 month అయింది. కొంచెం నొప్పులతో 10 days 7 days ట్రాన్స్పోర్ట్లో వచ్చినాయి కాబట్టి కొంచెం ఉంటుంది. ఇంకా మొత్తం కావాలి. ఇప్పుడు ఈ ఇల్లు కాకుండా వచ్చే ఇల్లు అయితే 100% ఇస్తాయి అనేది అనిపిస్తుంది. చూస్తుంటే అయితే బర్లను చూస్తుంటే అయితే ఇస్తాయని అనిపిస్తుంది. సో అయితే ఇవి మిల్క్ తర్వాత ప్రొడక్షన్ మార్కెటింగ్ కూడా మేజర్ అవసరం. ఎందుకంటే ఇంత పెద్ద లార్జ్ స్కేల్ పెట్టుకున్నాం కాబట్టి మార్కెటింగ్ విషయంలో చాలా డిఫికల్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఎక్కడ మార్కెట్ ఇస్తున్నారు మరి ఇంది పాలు? ప్రజెంట్ అయితే మేము విజయ్కు హెరిటేజ్కి 2కి ఇస్తున్నాము. ఫ్యూచర్లో మేము ఓన్ మార్కెటింగ్ చేయాలని ఉంది, కానీ ఇంకా కొంచెం ఇక్కడ మొత్తం ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సెటప్ అంతా సెట్ అయిపోయి ఇక్కడ అంతా ఓకే అనుకున్న తర్వాత మనం 200 బఫెలోస్ మొత్తం తేవాలి కదా. తెచ్చిన తర్వాత అప్పుడు ఓన్ మార్కెట్ హైదరాబాద్ మన దగ్గరే 40 kilometers ఉంటుంది. అప్పుడు ఓన్ మార్కెటింగ్ చేద్దామని కూడా ఆలోచన ఉంది, కానీ ఓన్ బ్రాండ్ మీద చేద్దామని, సిరి డైరీ ఫామ్ అనే ఓన్ బ్రాండ్ మీద చేసి చేద్దామనే ఆలోచన మీద ఉన్నామని. అది కూడా మామూలుగా వేరే వాళ్ళకు ఇవ్వకుండా మనమే ఓన్ మార్కెట్, ఓన్ బ్రాండింగ్, ఓన్ ప్యాకెట్ అవుట్లెట్ లాగా పెట్టుకొని అట్లా చేద్దామని ఆలోచన ఫ్యూచర్లో ఉంది. ఇప్పుడైతే ఏం లేదు, ఒక 1 year వరకు అయితే ఏం లేదు. సో ప్రస్తుతానికి ఎంత పర్ లీటర్ చొప్పున తీసుకుంటుంది? పర్ లీటర్ 67-68 రూపీస్ పడుతుంది ఫ్యాట్ ప్రకారం. 7.5 అట్లా ఫ్యాట్ వస్తుంది. సో అట్లయితే వర్కౌట్ అవుతామా? లార్జ్ స్కేల్ అంటే లార్జ్ స్కేల్ కాబట్టి చేయాలి, వర్కౌట్ అవుతుంది. ఇక చూడాలి, ఇక ఇప్పుడిప్పుడే కదా 1 month అయింది. ఇక అవుతుందనే ఆశతోనే ముందుకు పోతున్నాము, చేయాలనే ఆలోచన. సో అయితే ఎన్డీడీబీ స్కీమ్ గురించి మాట్లాడుకుంటే ఇది లాక్ ఇన్ పీరియడ్ ఏమైనా ఉంటుందా? సో లేకపోతే దీని అంతా కంటిన్యూ చేయాలా? సో ఎన్ని రోజులలో మీకు కంప్లీట్ సబ్సిడీ వస్తుంది? సో ఎట్లా మెయింటైన్ చేయాలి దీన్ని? దీంట్లో మళ్ళీ బ్రీడ్ సెలెక్షన్ వాళ్ళది ఏమైనా ఉంటుందా? ఇది కంప్లీట్గా ముర్రాలాగా కనిపిస్తుంది, సో ముర్రానైనా లేకపోతే వేరే బ్రీడ్లు ఏమైనా వాడు తెచ్చుకుంటాం? ఇది ఫస్ట్ ఎట్లా ఉంటుంది అంటే, మనం దీంట్లో ఎన్డీడీబీ స్కీమ్లో భాగంగా మనం ఫస్ట్ ఏదైనా ఎంచుకుంటే అదే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఫస్ట్ మనం హర్యానా ముర్రా ఎంచుకున్నాం. బఫెలోలో ఓన్లీ హర్యానా ముర్రానే పెట్టుకోవాలి. హర్యానా ముర్రా ఎంచుకున్నాం. తర్వాత ఆవులు పెట్టుకుంటే సాయిబాలు పెట్టుకోవచ్చు, హెచ్ఎఫ్ పెట్టుకోవచ్చు, ఇవన్నీ పెట్టుకోవచ్చు. కానీ మనం హర్యానా ముర్రాని ఫస్ట్ మనం దాంట్లో ఏదో అప్లై చేసుకున్నామో అదే కంటిన్యూ అదే పెట్టాల్సి వస్తుంది. మనం హర్యానా ముర్రా పెట్టుకున్నాం 200 హర్యానా ముర్రా పెట్టాలి, వేరే పెట్టడానికి లేదు, హర్యానా ముర్రా పెట్టాలి. కాకపోతే వాళ్ళు వచ్చి మనం ఖచ్చితంగా ఏముండదు, ఇక్కడికి వచ్చి చూసుకుంటారు. వాళ్ళకి డాక్టర్స్కి అర్థమైపోతే వాళ్ళు వచ్చి చూసుకుంటారు. హర్యానా ముర్రా పెట్టాలి. ఇది టైం పీరియడ్ ఏంటంటే, మన బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన టైం ఏంటంటే 1.5 year మన మ్యాటర్ ఆఫ్ పీరియడ్ ఇచ్చారు. 1.5 yearలో మనకు ఇచ్చారు. 1.5 yearలో కంప్లీట్ చేయమన్నారు. కాకపోతే మనకు నేను సతాగా నేను కన్స్ట్రక్షన్ చేస్తాను ఐతనర్లో. నేను ఉండేది ఐతనర్లో ఉంటా. మా ఇల్లు ఇక్కడే కుండవడం ఐతనర్లో ఉంటా. నా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కాబట్టి నాకు అందరూ లేబర్ అందరూ నా చేతులు కాబట్టి జర తొందరగా కంప్లీట్ పని చేసుకొని తొందరగా బఫెలోకి తెచ్చుకోవడం జరిగింది. 1.5 year మాత్రం ఇస్తారు, ఆ లోపల కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఎట్లా ఉంటుంది అంటే, ఇది మొత్తం 5 years కంప్లీట్గా వాళ్ళది లాగిన్ పీరియడ్ మాత్రం 100%. 5 years మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాల్సింది 100%. అయితే ఈ స్కీమ్ లో భాగంగా 2 crore సబ్సిడీ ఉంటుంది కదా. సబ్సిడీ ఇవ్వడం వల్ల మనం బోర్డుకి ఇచ్చేటువంటి బెనిఫిట్ ఏముంటుంది మనకు? సబ్సిడీ ఇవ్వడం వల్ల మనకి ఎన్డీడీబీ అంటే నేచురల్ డైరీ డెవలప్మెంట్ బ్రీడ్ అనేది ఇది మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే, వాళ్ళది ఇక్కడ బ్రీడ్ డెవలప్ చేసి సెక్స్డ్ సెమన్ ఇస్తారు వాళ్ళు. సెక్స్డ్ సెమన్ తోని మొత్తం ఆడదుడ్డలను పుట్టించి ఆడదుడ్డలతో మనం ఇక్కడ ఉన్న ఫార్మర్స్ కానీ, ఇక్కడ బయట ఇక్కడ మన డిస్ట్రిక్ట్ లో కానీ మండలంలో కానీ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ కు అమ్మి బ్రీడ్ డెవలప్ చేయడం అనేది వాళ్ళ స్కీమ్ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అది మేజర్. సో ఈ 5 ఏళ్ల తర్వాత కూడా, ఈ 5 ఏళ్ల కాలంలో కూడా ఆ బ్రీడ్ డెవలప్మెంట్ చేసి బ్రీడ్ డెవలప్ చేస్తూ పాలు కూడా సెల్ చేసుకునే కాన్సెప్ట్ లో భాగంగా తీసుకున్నది. సో అయితే 5 ఏళ్ల వరకు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. సో అట్లా నడుస్తుంటుంది. సో మెయింటెనెన్స్ జనరల్ గా ఎట్లా ఉంటుందని అనుకుంటారు? జనరల్ గా మీ దగ్గర ఇట్లా మెయింటెనెన్స్ ఎట్లా నడుస్తుంది? ఎంతమంది లేబర్స్ పనిచేస్తున్నారు దీనికి? యావరేజ్ గా జనరల్ గా ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది?
ఇది లేబర్ వచ్చేసి 10 బెఫాలర్స్కి ఒక లేబర్ ఉంటాడు. వాళ్ళందరి మీద 50 ఉన్నాయి కదా, 5 మంది 5 లేబర్ ఉన్నారు. వాళ్ళ మీద ఒకటి సూపర్వైజర్ ఉన్నాడు. మొత్తం మెడిసిన్ మొత్తం ఇంజెక్షన్ టోటల్ గా చూసుకుంటాడు. డాక్టర్ కూడా డే బై డే విజిట్ చేస్తాడు. డే బై డే విజిట్ చేస్తాడు. అది అవసరం ఉందంటే కూడా మళ్ళీ డైలీ కూడా వస్తాడు. ఆయన సలహాలు చూసిన ప్రకారం మన దగ్గర ఉన్న సూపర్వైజర్ మెడిసిన్స్ ఇస్తుంటాడు. ఇంజెక్షన్స్ అవన్నీ కామన్ గా నడుస్తున్నాయి. వీళ్ళు 5 మెంబర్స్ వాళ్ళు, ఈ సూపర్వైజర్ ఒక ఆయన, 6 గడ్డి కోసోళ్ళు ఇద్దరు, 8 మెంబర్స్ అయితే ప్రజెంట్ ఉన్నారు. వాళ్ళకి వచ్చేసి సూపర్వైజర్ కి అయితే 30,000 ఇస్తున్నాము. లేబర్ కి వచ్చేసి 20,000 ఇస్తున్నాము. విత్ గ్యాస్ ఇవ్వాల్సి వస్తుంది. విత్ గ్యాస్ అంటే వాళ్ళు వంట మనకు సంబంధం లేదు. ఓన్లీ గ్యాస్ ఒకటి మనం ప్రొవైడ్ చేయాలి. అది గోబర్ గ్యాస్ కూడా పెట్టిద్దామని ప్లాన్ చేస్తున్నాం. మన సబ్సిడీలో ఉంది, పెట్టిద్దామని చూస్తాం. సో అయితే ఇక్కడ డైరీ అంటే షెడ్కి చూస్తే షెడ్కు అనుబంధంగా కూడా కొంత పక్కన అట్లా కనిపిస్తుంది. సో దాని ఉద్దేశం మీద అది ఎక్కడ చూసారా, లేకపోతే మీరే సొంతంగా ప్లాన్ చేస్తారు? దూడలు కట్టేసి అంత నాదన్న, ఇది ఎంత ఎక్కడ చూడలేదు నేను. చూసిందల్లా వాటర్ ఒక్కటి చూశాను. పైన మంకీ క్యాప్ కూడా నా ఓన్ డిజైన్ చేసినాను. అక్కడ దుడ్డలు మాత్రం కంప్లీట్ గా నా ఓన్ డిజైన్. ప్లస్ 10 బఫెలోస్ ఒక వ్యక్తి ఉంటాడని చెప్పాడు కదా, ఆ వ్యక్తికి వచ్చేసి ఓవర్ నల్ల వాళ్ళకి వాటర్ కడగడానికి ఉంటది కదా, ఓవర్ నల్ల వాళ్ళకి ఇచ్చేసిన ఓల్ దానా నాడేసుకోవడం కూడా గోళాలు కూడా వీడియోలో మీరు కూడా మీరు చూడొచ్చు. 10 బఫెలోస్ ఓవర్ దానా మనం ఎంత దానా చెప్పినామో ఆ 10 బఫెలోస్ కి మిల్కింగ్ బట్టి మనం దానా చెప్పాం 10 బఫెలోస్ కి, ఆ దానా ప్రకారం దాంట్లో వేసుకోవాలి. ఆ బర్రెలు మొత్తం ఆయన కట్టుకోవాలి. ఓవర్ ఆ 10 బఫెలోస్ కు దుడ్డలు కూడా సపరేట్ వెనక ఇచ్చేసాము. దానా సపరేట్, నల్ల సపరేట్, ఓల్ దాలకు సపరేట్ ఇచ్చాము. మన ఓన్ డిజైన్ ఇదైతే కంప్లీట్ గా. సో ఇంత మెయింటైన్ చేస్తున్నందుకు జనరల్ వాటర్ అవసరం ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఎన్ని బోర్లు దీనికి అవసరం ఉంటుంది, సాధారణంగా ఎంత అవసరం ఉంటుంది మీకు ప్రస్తుతానికి ఇక్కడ? మనకైతే వాటర్ బాగానే ఉన్నాయని, ఇక్కడ ఫుల్ ఉన్నాయి వాటర్. ఒక బోర్ ప్రెజెంట్ గా మనకు 3 ఇంచ్ బోర్ వస్తుంది ఒకటి. ఒక బోర్ అయితే అవసరం పడుతుంది. వేరే అన్ని గడ్డికి అవసరం పడుతుంది. దీనికి మొత్తం తాగడానికి దీనికి ఒక బోర్ అయితే అవసరం పడుతుంది. ఒక బోర్ ఉండాలి. వాటర్ తో పని ఇది కంపల్సరీ. వాటర్ అయితే కంపల్సరీ ఉండాలి. వాటర్ లేకుండా అయితే చేయలేం. సో ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే ఈ జర్నీ? అంటే 3 ఏళ్ల దాకా ఎదురు చూసారు, ఆ తర్వాత వచ్చింది, ఇప్పుడు స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఇనిషియల్ గా ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ దీని మీద మీ వ్యూ ఏంది? చేయాలనే కాన్సెప్ట్ తోనే వచ్చినాము. పోరాడాలి కంపల్సరీ. ఇక అందరు చాలా మంది ఇప్పుడు మనం ఊళ్ళో కానీ ఇలానే అందరు ఊళ్ళో అడిగినా కూడా మన 100 మందిలో 99 మంది ఎందుకు పెట్టుకుంటున్నావు ఇది అని అంటారు. కానీ 100లో ఒక్కరే అంటున్నారు, సరే నువ్వు చేయగలవు అని, నా గురించి తెలిసిన చేయగలవు అని అంటున్నారు. ఈ షెడ్ కి అన్ని చూస్తే కూడా మీకు కూడా అర్థమవుతుంది నా కాన్సెప్ట్. నేను ఏదో ఎన్డీడీబీ స్కీమ్ గురించి కూడా రాలేదు. అంటే నాకు చిన్నప్పటి నుంచి పెట్టుకోవాలని ఉంది. నాకు తోడుగా ఎన్డీడీబీ వచ్చింది అనుకుంటున్నాను. నేను ఎన్డీడీబీ వచ్చిందని నేను రాలేదు అనుకుంటున్నా. నాకు తోడుగా ఎన్డీడీబీ నాకు తోడైందని, స్కీమ్ తోడైందని అనుకుంటున్నాను. నాకు చిన్నప్పటి నుంచి కూడా చేయాలని ఉంది. ఈ ఎన్డీడీబీ స్కీమ్ వల్ల నేను లార్జ్ స్కేల్ చేయాలన్న ఉద్దేశం, నా సంకల్పం నెరవేరిందని అనుకుంటున్నాను. సరే ఫ్యూచర్ లో ఎట్లుంటుంది అనేది మనం చెప్పలేం, కానీ చేయాలనే ఆలోచన అయితే ఉన్నది. సో అదే మొత్తం దీని మీద అంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఇటు వచ్చారు. సో ఓవరాల్ గా దీంట్లో ఉండొచ్చా అంటే చాలా వరకు నష్టపోతున్నామని చెప్పి వివిధ కారణాలతో తీసేస్తున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అంటే 10, 20, 30 నాలుగు అట్లా పెట్టుకున్నారు. సో మీరు ఇంత లార్జ్ స్కేల్ పెట్టుకుంటారు కాబట్టి సో అట్లనే మేజర్ గా లేబర్ ఉంటే మనం సెషన్ కావచ్చు, నష్టంలో ఏం పోము. లేబర్ గా ఏమో నైట్ గా వెళ్ళిపోయి ఏమైనా ఇబ్బంది పెడుతుంది తప్ప మనకు వేరే ఏం కాదు. లేబర్ తోనే మనకి దీంట్లో వచ్చేది మొత్తం లేబర్ తోనే సమస్య ఉంటుంది. కంప్లీట్ గా లేబర్ మంచిగా చూసుకుంటే ఏం కాదు. సో అయితే దీనికి మరొక 1.5 year వరకు ఉంటుంది అన్నారు కదా. సో 1.5 year తర్వాత మనం ఎంత పే చేయాల్సి వస్తుంది? ఏ రేంజ్ లో ఉండొచ్చు? ఈఎంఐ కూడా నెలలకే ఉంటుందా లేకపోతే ఇంకా లేదు? నెలకు లేదు. మాకు బ్యాంక్ మేనేజర్ మనం మంచిగా నుండి నెలకు రైతులకు వెళ్ళదని చెప్పి మనకు 6 months కి ఒక టర్మ్ పీరియడ్ పెట్టిండు. 6 months కి ఒకసారి కట్టుకోవాలి. నాకు అదొకటి బెనిఫిట్. మాధురెడ్డి సార్ అని చెప్పి మనకు రీజనల్ మేనేజర్ ఆయన ఇప్పించిండు. కెనరా బ్యాంక్ పోచంపల్లి నుంచి తీసుకున్నాం మనం. అయితే ఆయన చేసింది ఏంటంటే 6 months కి ఒకసారి మనకు పెట్టిండు. అదొకటి రిలీఫే మనకు చెప్పాలంటే రిలీఫ్. సో 6 months కి ఒకసారి కట్టుకోవాలి. 6 months కి ఒకసారి కట్టుకోవాలి. 1.5 year తర్వాత 6 months కి ఒకసారి కట్టుకోవాలి. ఇప్పటివరకు మనం తీసుకున్న డబ్బులకి ఇంట్రెస్ట్ పడుతుంటుంది. అదంతా కలిపి కట్టుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా కూడా ఈ స్కీమ్ తోటి మీకు మంచిగా స్కీమ్ ఈ డైరీ ఫార్మ్ నడిపేయడం కానీ ఇదంతా చేయడం కానీ మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే 99 members అయితే వద్దనే చెప్తారు. 1 member కావాలంటారు. కానీ నా కాన్సెప్ట్ అయితే అది ఏమన్నా కానీ చూద్దాం, మనం 1 memberలో ఉండాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం అట్లా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఉపేంద్ర రెడ్డి గారు చెప్తున్నారు. సో దీంట్లో ప్రస్తుతానికి అయితే 50 బఫెలోస్ అయితే ఉన్నాయి. సో హర్యానా కర్నూలు నుంచి కూడా తెచ్చుకున్నట్టు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఒక్కొక్క యానిమల్ పర్ డేకి 11 liters ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఎన్డీడీబీ స్కీమ్లో భాగంగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో మొత్తం మీద 4 కోట్ల ప్రాజెక్టు. సో దీంట్లో మెయిన్ ఎన్డీడీబీ స్కీమ్ ఉద్దేశం ఏంటంటే ఈ బ్రీడ్ డెవలప్ చేసి స్థానికంగా ఉన్నటువంటి రైతులకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేదెలు పెంచుకునేటువంటి గేదెలు కానీ అవి జనరల్గా 2 బ్రీడ్లు చేసుకోవచ్చు. సో ఇక్కడైతే గేదెలు హర్యానా ముర్రా బ్రీడ్ అయితే నడుస్తుంది. సో ఎవరైనా పెంచుకోవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ డెవలప్ అయినటువంటి దూడల్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళు పెంచుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి సో ఆ స్కీమ్ ఉద్దేశం అయితే దానిలో భాగంగా కూడా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో చాలా వరకు డైరీ ఫామ్లు కొంత ఇబ్బందులు బంద్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ దీన్ని సక్సెస్ఫుల్ నడిపించే ఆలోచనతో దీన్ని ముందుకు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఎన్డీడీబీ స్కీమ్ విషయానికి వస్తే సో దీంట్లో మినిమం 5 ఎకరాల ల్యాండ్ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. సో దాంతోపాటు కొంత అర్బన్ ప్రాపర్టీ కూడా ఉండాలి, దాన్ని బేస్ చేసుకొని కూడా లోన్ కూడా రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి కూడా అది క్రూషియల్ కూడా అని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ ప్రస్తుతానికి అయితే డైలీ 550 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నట్టు, సో అది ఒక ప్రైవేట్ డైరీలకు 2 ప్రైవేట్ డైరీలకు వస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో అది 60 నుంచి 70 రూపాయలు చొప్పున కూడా వాళ్ళకి వర్కౌట్ అవుతున్నట్టు చెప్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఇది ఇక్కడ పరిస్థితి. సో ఇంకా తర్వాత మొత్తం 200 యానిమల్స్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి మనం వీడియో చేద్దాం. సో అప్పటివరకు సెలవు.